నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదు. ఏంది వాళ్ళకు యేసు దేవుడు, మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎందుకు అవమానపరుస్తున్నారు, మీరు ఎందుకు కించపరుస్తున్నారు? కాదు నానా, ఇప్పుడు ఇంటర్వ్యూకి నువ్వు వచ్చావా నేను నీ దగ్గరికి వచ్చానా? నేనే వచ్చా. ఇప్పుడు ఏదైనా ఇంప్రాపర్ బిహేవ్ చేసావు అనుకో, రియాక్ట్ అవుతావా అవమా? అవుతారు. సో వాళ్ళు అడుక్కోవడానికి వచ్చారు సొందుల్లోకి, అందుకని మేము క్వశ్చన్ చేస్తాం. పోనీ నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తా, ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. ఇప్పుడు కింద విజేత అని షోరూమ్, సూపర్ మార్కెట్ ఉంది. మీ పెళ్ళింది కదా నీకు, మీ అమ్మగారు, మీ భార్య, మీ చెల్లి, మీ అక్క ఇంటి దగ్గరికి సామాన్లు అమ్మేవాళ్ళు వస్తారు. ప్లాస్టిక్ సామాన్లు, స్టీల్ సామాన్లు, చీరలు అమ్మేవాళ్ళు వస్తారు కదా, అది దించి మాట్లాడతారు. ఎంత? 500. ఎందుకు 500? 200కి వస్తుందిలే, మొదలు పెడతా. అదే మీ అక్క, అదే మీ చెల్లి, అదే నీ భార్య, అదే మీ అమ్మ, లేదు మా అమ్మ విజేతలో మాట్లాడతారా? మాట్లాడారు. లలిత జ్యువెలర్స్లో, కనిష్కలో, తనిష్కలో, ఇంకా ఇంకో చోట ఎక్కడ మాట్లాడతారా? ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది కదా, ఫిక్స్డ్ ప్రైస్. కథం అంతే. ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గరికి వచ్చావు కాబట్టి వాడితో బేరం ఆడతాం కదా కదా, వాడిని క్వశ్చన్ చేస్తాం. వాడు ఇళ్ళ దగ్గరికి వచ్చి వాడు ఇగో మా గిన్నెలు కొనలేదనుకో నీ కూడి నాశనం అయిపోద్ది అన్నాడు అనుకో, గిన్నెచ్చి కొట్టాలి కదా. సేమ్ అదే చేసేది మేము, అంతే. వాడెవడు ఇప్పుడు నీ నమ్మకాన్ని మేము కాదనం, అది నీ ఇష్టం. నువ్వు దేవుడిని ఏ పేరుతోనో పిలుచుకో, మేము చెప్తాం ఏకం సత్ విప్ర బహుదావదండి. హిందువులే చెప్పగలరు దైవాన్ని ఏ పేరుతోనే పిలవచ్చు అని. కానీ ఆ దరిద్రుడు వచ్చి దేవుడు నీ పేరుతోనే పిలవాలి అన్నప్పుడే చెప్పు తీసింది. చెప్పు 2 కలిపి 700. చెప్పు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.